ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో విచారణ కొనసాగుతుంది. ఏ1 నిందితుడు జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేష్ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఇక జోగి రమేష్ ఇంటికి సమీపంలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వారిద్దరి మధ్య వాట్సాప్ చాట్ వైరల్ అయింది. అయితే ఈ వాట్సాప్ చాట్ ఫేక్ అని జోగి రమేష్ అంటున్నారు. ఇక నకిలీ మద్యం కేసుతో తనకు సంబంధం లేదని చెప్పారు. మరోవైపు జనార్దన్ రావును 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు కోర్టుని పిటిషన్ వేశారు. ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో విచారణ కొనసాగుతుంది. ఏ1 నిందితుడు జనార్దన్ రావు, మాజీ మంత్రి జోగి రమేష్ సంబంధాలపై ఆరా తీస్తున్నారు. జోగి రమేష్ ఇంటికి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వాళ్ళిద్దరి మధ్య వాట్సాప్ చాట్ వైరల్ అయింది. అయితే ఈ వాట్సాప్ చాట్ ఫేక్ అని జోగి రమేష్ అంటున్నారు. నకిలీ మద్యం కేసుతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఇక మరోవైపు జనార్దన్ రావును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అలీం ఫోన్ ద్వారా అందిస్తారు. అలీం, చెప్పండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఏదైతే లిక్కర్ సంబంధించిన స్కామ్ కేసులు వచ్చుపుచ్చుకు తిరుగుతుంటే మరో పక్కన టీడీపీ నాయకుల ప్రమేయంతో అరెస్ట్ అయిన వ్యక్తి ఎవరైతే జనార్దన్ ఉన్నాడో ఆయన తను వ్యాపార నిర్వహణలన్నీ కూడాను జోగి రమేష్ కనుసరణలో సాగేవని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో జోగి రమేష్ మీద కూడాను పోలీసులు దృష్టి సారించారు. ఈ దిశగా కూడాను ఇప్పటికీ ఈ కేసు విషయమై ముఖ్యమంత్రి సిట్ దర్యాప్తు చేసిన నేపథ్యంలో సిట్ అధికారులు కూడాను జోగి రమేష్ పై దృష్టి సారించారు. అందులో భాగంగా ఆయన ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు ఆ ప్రాంతంలో ఎప్పుడైనా సరే వీరిద్దరు కలిసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయనే సందర్భం కూడాను సీసీ కెమెరాలు వెతికే పనిలో ఉన్నారు. మరి పక్కన జోగి రమేష్ విషయం మీద స్పందించారు. ఖచ్చితంగా ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదు, తను అవసరమైతే నార్కో టెస్టులు కూడాను సిద్ధం అని చెప్పుకోవడానికి ప్రకటించారు. కావాలని ఉద్దేశపూర్వకంగానే వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇరికిస్తున్నారని చెప్పి కూడాను నిన్న ఏదైతే వైఎస్ఆర్సీపీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇందులో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కావాలని ఎవరినో ఒకరిని తీసుకురావటం, వాళ్ళ పేరు చెప్పు వీళ్ళ పేరు చెప్పు అని చెప్పి పేర్లు చెప్పించే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందని, ఇది మంచి పద్ధతి కాదని కూడాను సజ్జల పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. ఏదేమైనా సరే ఈ ఏదైతే ఇష్యూ ఉందో లెక్కరికి సంబంధించిన అంశం మీద జోగి రమేష్ ఇరికించిన విధానం కానీ జరుగుతున్న పరిణామాలు కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్లు కానీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీని మీద జోగి రమేష్ కూడా స్పందించారు. వాట్సాప్ చాటింగ్ అనేది తనకు ఆయనకి ఎప్పుడు జరగలేదండి, తనకి పరిచయం అన్న మాట వాస్తవే కానీ వ్యాపారాల సంబంధాలు కానీ ఇటువంటి చీప్ ట్రిక్స్ కానీ ఇలాగే లెక్కర్ సంబంధించిన కేసులో కానీ తన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే పోలీసులు దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద